హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా చాట్‌జీపీటీ ట్రైన్ అయిన డేటా బేస్ చేసుకొని ఆన్సర్స్ జనరేట్ చేస్తుందని ఈరోజు ప్రూవ్ చేద్దాం. అండ్ చాట్‌జీపీటీ ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగిన్ ఎలా చేయాలి, కరెక్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, చాట్‌జీపీటీలో ఉన్న ఆప్షన్స్ ఏంటి అన్నీ క్లియర్గా చూద్దాం. సో యాక్చువల్లీ వాట్ ఈస్ చాట్‌జీపీటీ? చాట్‌జీపీటీ అంటే ఒక ఏఐ చాట్ బాట్. మనం క్వశ్చన్స్ అడిగితే అది ఆన్సర్స్ జనరేట్ చేస్తుంది. సో నౌ ఫస్ట్ విల్ సీ ది లాగిన్ ప్రాసెస్. సో మనం లాగిన్ అవ్వడానికి ఏదైనా బ్రౌజర్ యూజ్ చేయొచ్చు. సో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్కి వెళ్ళి chat.openai.com అని టైప్ చేయండి. జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, లాగిన్ ఆర్ సైన్ అప్ ఫర్ ఫ్రీ. లాగిన్ అనేది ఎగ్జిస్టింగ్ యూజర్స్ యూజ్ చేయాలి అండ్ సైన్ అప్ ఫర్ ఫ్రీ అనేది మీకు చాట్‌జీపీటీలో అకౌంట్ లేకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం త్రీ టైప్స్ యూజ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ జీమెయిల్ యూజ్ చేసి కానీ, యాపిల్ అకౌంట్ యూజ్ చేసి కానీ, మీ మొబైల్ నెంబర్ యూజ్ చేసి కానీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే నా జీమెయిల్ యూజ్ చేసి ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు లాగిన్ అవుతాను. సో నేను ఇప్పుడు చాట్‌జీపీటీకి లాగిన్ అయ్యాను. ఇక్కడ చూస్తే మనకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మిడిల్లో చాట్ బాక్స్ ఉంది. సో ఇక్కడే మనం చాట్‌జీపీటీకి మన ప్రాంప్ట్ కానీ క్వశ్చన్స్ కానీ ఇస్తాము. సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే న్యూ చాట్ అనే ఆప్షన్, మనం ఎప్పుడైనా చాట్‌జీపీటీని న్యూ క్వశ్చన్ కానీ న్యూ ప్రాంప్ట్ కానీ ఇవ్వడానికి యూజ్ చేయొచ్చు. సెర్చ్ చాట్స్ అనే ఆప్షన్ అనేది మనం ప్రీవియస్గా సెర్చ్ చేసిన హిస్టరీలో నుండి మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇమేజెస్ అనే ఆప్షన్ మనం ఇమేజెస్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ యాప్స్ అనే ఆప్షన్ మీరు ఏదైనా ఎక్స్టర్నల్ టూల్స్ లైక్ యువర్ గూగుల్ డ్రైవ్ లాంటివి లింక్ చేయడానికి ఈ యాప్స్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. డీప్ సెర్చ్ అనేది ఏదైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫినాన్షియల్ డేటా కానీ లేదా R&D రిలేటెడ్ డేటా మీరు అనలైజ్ చేయాలనుకుంటే ఈ డీప్ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఈ కోడెక్స్ ఆప్షన్, దిస్ ఈస్ ఫర్ సాఫ్ట్వేర్స్ యాక్చువల్లీ. సో కోడ్ డెవలప్ చేయడానికి, కోడ్ రివ్యూ చేయడానికి, కోడ్ ట్రబుల్ షూట్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు. సో ఇది బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్ మనకి చాట్‌జీపీటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలదా? సో అది మనం చూద్దాం ఇప్పుడు. సో నేనేం చేస్తానంటే సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇస్తాను చాట్‌జీపీటీకి, సో సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. సో నేనైతే ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. నేనేం అడుగుతున్నానంటే నాకు సైడ్ బార్లో ఉన్న ఆప్షన్స్ని ఒక చీట్ షీట్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. సో జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఏం ఆన్సర్ జనరేట్ చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇది ఆన్సర్ జనరేట్ చేసింది ఆల్రెడీ. నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటికి అడిషనల్గా కూడా ఇంకా ఇది మనకి ఆప్షన్స్ ఇచ్చింది. సో న్యూ చాట్ అనే ఆప్షన్ మనం ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది, చాట్ హిస్టరీ అనేది, సర్చ్ చాట్స్ అనే ఆప్షన్, అండ్ జీపీటీస్ అండ్ GPT-5s అండ్ ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎందుకు యూజ్ చేయాలి అనేది సింపుల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? సో ఇది చాలా బాగుంది కదా. సో దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ టూల్ అనమాట. సో మనం చాట్‌జీపీటీ ఎలా యూజ్ చేయాలో అదే మనకు నేర్పిస్తుంది. అదే యూజ్ చేసుకొని మళ్ళీ మనం చాట్‌జీపీటీని అడగవచ్చు, సేమ్ ఆన్సర్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు చాట్‌జీపీటీ అనేది ట్రైన్ అయిన డేటాబేస్ చేసుకొని ఆన్సర్స్ జనరేట్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. సో దానికోసం నేను న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నాను. బిఫోర్ ఐ స్టార్ట్, యాక్చువల్గా చాట్‌జీపీటీ సర్చ్ టెక్నిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏదైనా క్వశ్చన్ కానీ ప్రాంప్ట్ కానీ చాట్‌జీపీటీకి ఇచ్చినప్పుడు సో అది ఫస్ట్ ఆన్సర్ అది ట్రైన్ అయిన డేటాలో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ అది ట్రైన్ అయిన డేటాలో ఫైండ్ అవుట్ చేయకపోతే
అప్పుడు అది ఎక్స్టర్నల్ టూల్స్ లైక్ వెబ్ సెర్చ్ కానీ వేరే ఏదైనా టూల్లో సెర్చ్ చేసి మనకి ఆన్సర్ జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, సో రీసెంట్గా T20 వరల్డ్ కప్ మనకి మార్చ్లో జరిగింది. సో అందులో ఇండియా విన్ అయిందని మనందరికీ తెలుసు. ద సేమ్ క్వశ్చన్ నేను ఇప్పుడు ChatGPTని అడుగుతాను, అది ఏం ఆన్సర్ జనరేట్ చేస్తుందో చూద్దాం. హూ వన్ ది 2026 T20 క్రికెట్ వరల్డ్ కప్? వరల్డ్ కప్. ఓకే, హూ వన్ ది 2026 T20 క్రికెట్ వరల్డ్ కప్? యా, సో ఇక్కడ ఇది సర్చింగ్ ది వెబ్ అంటుంది, అంటే అది వెబ్లో సెర్చ్ చేస్తుంది. సో ఆన్సర్ ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఇదేమని చెప్తుంది, మనకి ఇండియా విన్ అయిందని చెప్తుంది. సో అది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు ఇది వెబ్ సెర్చ్ యూజ్ చేసి మనకు ఆన్సర్ జనరేట్ చేస్తుంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అది ఆల్రెడీ ట్రైన్ అయిన డేటాలో ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ప్రాంప్ట్ని కొంచెం డిఫరెంట్గా ఇస్తాను, అప్పుడు అది ఎలా ఆన్సర్ చేస్తుందో చూద్దాం. Give honest answer from your trained data and strictly don't use any web search or any other external tools to answer. సో నేను ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. నేనేం అడుగుతున్నానంటే, సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ, హూ వన్ ది 2026 T20 క్రికెట్ వరల్డ్ కప్. బట్ నేను ఇక్కడ దాన్ని ఏమంటున్నానంటే, సో నువ్వు ఆన్సర్ నీ ట్రైన్ అయిన డేటా బేస్ చేసుకొని ఆన్సర్ ఇవ్వు, వెబ్ సెర్చ్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్ టూల్ బేస్ చేసుకొని నాకు ఆన్సర్ జనరేట్ చేయకొని ప్రాంప్ట్ ఇస్తున్నాను. యా సో ఇది ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో బేస్డ్ ఆన్ ఓన్లీ ఆన్ మై ట్రైనింగ్ డేటా, knowledge cutoff is August 2025 and without using web search or any external tools, I do not know the result of T2026 ICC Men's World Cup, right? సో ఇక్కడ మనం ఇది ప్రూవ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి అది ట్రైన్ అయిన డేటాలోనే సెర్చ్ చేస్తుంది. సో ChatGPT అనేది మనకి ఎప్పటి వరకు ట్రైన్ అయింది? సో August 2025 ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ వరకు ChatGPT మోడల్ ట్రైన్ అయ్యి ఉంది, ఆల్ ది డేటా. యాక్చువల్లీ వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తారంటే, మనకి వెబ్లో ఉన్న ఆల్ ద కంటెంట్ ఆర్ బ్లాగ్స్లో ఉన్న కంటెంట్ ఎవ్రీథింగ్ అంత డేటా తీసేసుకొని ఈ మోడల్స్ని ట్రైన్ చేస్తారు. లైక్ ChatGPT మోడల్ కానీ, జెమినీ మోడల్ కానీ, గ్రాక్ మోడల్ కానీ. సో ఈ మోడల్స్ని సర్టెన్ డేట్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆ అప్ టు డేట్ వరకు కంప్లీట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ఆ మోడల్ని ట్రైన్ చేస్తారు. సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అది ఏం చేస్తుంది, అది ట్రైన్ అయిన డేటా బేస్ చేసుకొని అందులో ఇంటెలిజెంట్గా ఆన్సర్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైనా మనకి అది ట్రైన్ అయిన డేటాలో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయకపోతే అప్పుడు అది వెబ్ సెర్చ్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్ టూల్ సెర్చ్ యూజ్ చేసి ఆన్సర్ జనరేట్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ హానెస్ట్ ఆన్సర్ అడిగాం కదా మనం. సో అది చెప్తుంది, హానెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా అన్నోన్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ మై ట్రైనింగ్ డేటా, రైట్ గైస్? ఓకే, ఈరోజు మనం ఒక కొత్త విషయం నేర్చుకుందాం. ఓకే, మూవింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. మనం ఎప్పుడైనా ChatGPT ఈ క్వశ్చన్ కానీ ప్రాంప్ట్ కానీ ఇచ్చేప్పుడు అది చాలా క్లియర్గా ఉండాలి. నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనం ఎప్పుడైనా రాంగ్ ప్రాంప్ట్ కానీ, రాంగ్ క్వశ్చన్ కానీ, లేదా ఇన్కంప్లీట్ ప్రాంప్ట్ కానీ, ఇన్కంప్లీట్ క్వశ్చన్ కానీ ChatGPTని అడగద్దు. ఐ మీన్ టు సే అడగొచ్చు, బట్ అది మీకు ఇన్కంప్లీట్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది, రైట్? సో దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ చేశాను. ఇదేంటంటే, జనరల్గా నేను
నేను ఒక ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నాను. ఆ ఇమేజ్ ఏంటంటే నాకు ఒక వైట్ డాగ్ రెడ్ కార్ పైన కూర్చొని ఉండే ఇమేజ్ కావాలనుకున్నాను. బట్ నేను ఫస్ట్ ప్రాంప్ట్ ఏమి ఇచ్చాను, జనరేట్ ఏ ఇమేజ్ ఆఫ్ డాగ్ సిట్టింగ్ అనే కార్ అని ఇచ్చాను. సో నేను ఈ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు చాట్‌జీపీటీకి నేను కలర్ స్పెసిఫై చేయలేదు. సో అదేం చేస్తుంది, జస్ట్ ర్యాండమ్గా ఒక డాగ్ని జనరేట్ చేసింది, ర్యాండమ్గా ఒక కార్ని జనరేట్ చేసింది. సో కంప్లీట్ ఇమేజ్ని జనరేట్ చేసింది. బట్ ఇక్కడ నేనేం చేశాను, ఇన్కంప్లీట్ ఆర్ రాంగ్ ప్రాంప్ట్ ఇచ్చాను. బట్ మై ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వాజ్, నేను ఒక వైట్ డాగ్ కావాలనుకున్నాను, రెడ్ కార్ కావాలనుకున్నాను. సో బట్ నేను అది కరెక్ట్గా అడగలేదు. సో ఇప్పుడు నేను కిందికి వెళ్తే నెక్స్ట్ టైం ఏం చేశాను, సో జనరేట్ ఇమేజ్ ఆఫ్ వైట్ డాగ్ సిట్టింగ్ అనే రెడ్ కార్ అని అడిగాను. సో సేమ్ థింగ్, రైట్. సో నేను ఇక్కడ కలర్ స్పెసిఫై చేశాను. సో అది నేను స్పెసిఫై చేసిన కలర్ని పిక్ చేసుకొని సో నాకు కరెక్ట్ రిజల్ట్ జనరేట్ చేసింది. సో దట్ ఈస్ వై, సో ఆల్వేస్ కరెక్ట్ ప్రాంప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్లియర్ ప్రాంప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా క్వశ్చన్స్ చాట్‌జీపీటీని అడగాలనుకున్నప్పుడు. ఓకే, రైట్. ఇలాగే కాదు, వేరే ఎగ్జాంపుల్స్ ఏదైనా తీసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రైట్ ఏ లీవ్ లెటర్ అని అడుగుతాం. సో రైట్ ఏ లీవ్ లెటర్ అన్నప్పుడు అది జనరల్ ఫార్మాట్ ఇస్తుంది. సో బట్ మనం బీ స్పెసిఫిక్గా ఉండాలి. రైట్ ఏ లీవ్ లెటర్ ఫర్ ఆఫీస్ పర్పస్ ఆర్ రైట్ ఏ లీవ్ లెటర్ ఫర్ స్కూల్ పర్పస్, లైక్ స్పెసిఫిక్గా డీటెయిల్స్ అడిగినప్పుడు మనకు అది క్లియర్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని చాట్‌జీపీటీ ఎలా యూజ్ చేయాలనేది కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. సో దీంట్లో ఏంటంటే మనకి చాట్‌జీపీటీలో ఆల్వేస్ ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అప్పుడు మనకి అది బెటర్ రిజల్ట్స్ జనరేట్ చేస్తుంది. అలాగే ప్రీవియస్గా చెప్పినట్టు కంప్లీట్ అండ్ ఇన్కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వకండి, కంప్లీట్ ప్రాంప్ట్ ఇవ్వండి. అది లెంతీ క్వశ్చన్ అయినా పర్వాలేదు, బట్ కంప్లీట్ ప్రాంప్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఒక్కోసారి మనకి ఏంటంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్లో మీరు రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ జనరేట్ చేయలేదు అనుకుంటే సేమ్ క్వశ్చన్ని ఒక డిఫరెంట్ వేలో అడగండి. సో అది కూడా డిఫరెంట్ వే థింక్ చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే ఏదైనా 2 డిఫరెంట్ టాపిక్స్ని మిక్స్ చేయడానికి ట్రై చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ చార్ట్ ఓపెన్ చేశాను ఇమేజ్ జనరేట్ చేయడానికి, బట్ సేమ్ చార్ట్ నేను ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు సేమ్ చార్ట్ యూజ్ చేయడం బెటర్ ఆప్షన్ కాదు. సో మనం సింపుల్గా మళ్ళీ న్యూ చార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ రెజ్యూమ్ ప్రిపేర్ ఎ రెజ్యూమ్ ఫర్ మై లైక్ ఐటీ జాబ్ ఆర్ మేబీ ఎనీ ప్రొఫెషనల్ జాబ్, లైక్ రైట్, అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో న్యూ టాపిక్కి ఆల్వేస్ చూస్ ఫర్ న్యూ చార్ట్. ఓకే, సో అలాగే కొన్ని బేసిక్స్, చాలా బేసిక్స్ యాక్చువల్గా. సో చాట్‌జీపీటీని ఎవరు యూజ్ చేయొచ్చు అనేది. సో చాట్‌జీపీటీ ఏ ప్రొఫెషనల్స్ అయినా, ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. జనరల్గా స్టూడెంట్స్ అయితే హోంవర్క్ చేసుకోవడానికి, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి, లేదు ప్రొఫెషనల్స్ అంటే రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవడానికి, లేదంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడానికి, ఆర్ యూట్యూబర్స్ జస్ట్ స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవడానికి ఆర్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి. సో ఎవరైనా సరే చాట్‌జీపీటీని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో యా, వీడియో చాలా లెంత్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా కొత్తగా చాట్‌జీపీటీ ఏఐ యూస్ఫుల్ వెబ్సైట్ గురించి ఫ్యూచర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.